బోర్డు మెంబర్ భానుప్రకాష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇదేమో తెలియదు, సాగుతుంది పిల్లి పాలు తగ్గేటప్పుడు ఎవరికి తెలియదని అన్ని బయట వస్తాయి. ఇంతకుముందు సోదరులు అడిగినట్టు 15 నెలల్లో ఏం పీకలేదు అంటున్నారు. అన్ని సమయం రావాలి దేనికైనా, అన్నీ వస్తుంది అని ఉబలాట పడుతున్నాడని ఎంక్వైరీ అని ఆ ఎంక్వైరీ కూడా ఏ విధంగా ఒక విధంగా దీంట్లో కాకుండా వేరే దాంట్లోనే వస్తుంది. వాళ్ళ తప్పు, ఖచ్చితంగా తప్పు. దొంగ ఏంది పశ్చాత్ అటైతే ఈ కోర్టులు, న్యాయస్థానాలు, జైళ్ళు, బెయిల్ ఎందుకు? దొంగలు ఇచ్చేసి వచ్చి చంపలేసి కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర చంపలేసుకునేసి డబ్బులు ఆడు కట్టేసి సెటిల్మెంట్ చేసుకుంటే బయట పంపించేస్తారా? ఈ కోర్టులు, మన రాజ్యాంగంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లు ప్రజల భద్రత కోసం పెట్టారు. ఇదేది రాచరిక రాజ్యం కాదు ఆయన కూర్చొని తీర్పిచ్చేదానికి. నేను చెప్పిందే కరెక్ట్ అని. ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నాము కరుణాకర్ రెడ్డి గారు. మీ మారిగా వైసీపీ సెక్షన్లు ఇప్పుడు పనిచేయవు, ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయి. వైసీపీ సెక్షన్లు పనిచేయవు, ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయి. మళ్ళీ హెచ్చరిస్తున్నా, రాబో రోజుల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆధారాలతో పాటు మేము శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతాం. రవికుమార్కి ఆయనకి వాళ్ళ ఫ్యామిలీ కూడా భద్రత కల్పించాలి. ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో ఆ అంశాన్ని తీసుకుంటాం. మా మధు అధికార ప్రతినిధి ఢిల్లీ వచ్చిన మాట. మీడియా సమావేశానికి నమస్కారం. ఇక్కడ చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు. పెద్దలు టీటీడీ బోర్డు మెంబర్ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు మళ్ళా నేను రిపీట్ చేయదలుచుకోలేదు. భారతదేశం ఈరోజు అన్ని దేశాల్లో కూడా ఒక పవిత్రమైన దేశంగా, దీన్ని భారతీయులన్నా భారతదేశాన్ని గౌరవించే స్థాయికి ప్రపంచంలో వెళ్ళిందంటే భారతదేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ, ఈ రెండింటికి ఉన్నట్టు విలువ ఏ దేశాల్లో కూడా దక్కదు. మన ఇక్కడ నివసిస్తున్నాం. గత ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ని గౌరవించిన దాఖలు కానీ, డెమోక్రసీని ఎక్కడైనా కాపాడిన దాఖలు కానీ ఉందా లేదనే దానికి ప్రజలు ఇచ్చిన తీర్పే ఫైనల్, అల్టిమేట్. ఇంకా దాని గురించి అంత ఎక్కువ దృష్టించాల్సిన పనిలా. ఈరోజు ఈ మీడియా సమావేశంలో ఏదైతే చర్చాంశంగా ఉందో, టీటీడీలో జరిగిన పరకామణిలో గత ఏప్రిల్ 29, 2023 సంవత్సరంలో విజిలెన్స్ వారు ఐడెంటిఫై చేసి రవికుమార్ అనేది అరెస్ట్ చేసి, ఆ తర్వాత మన 30వ తేదీ మార్చ్ అంతా అతన్ని తీసుకెళ్లి జ్యుడిషియల్లో అరెస్ట్ చూపించడం, వెంటనే సెప్టెంబర్ 30కి లోక్ అదాలత్లో దాన్ని కాంప్రమైజ్ చేయడం. ఇది ఒకసారి గమనించండి. ఒక చిన్న కేసు అయినా ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత త్వరగా కేసులు ఫైల్ చేస్తారు, ఎంత త్వరగా రిపోర్ట్లు వస్తాయి, ఎంత త్వరగా కాంప్రమైజ్ అవుతుంది అనేది మనం కాదు, ఒక సామాన్యుడు అడిగినా, ఒక విలేజ్లో ఒక వ్యక్తిని అడిగినా చెప్తాడు పరిస్థితి. నేను ఎందుకు ఇది అంతా వివరిస్తున్నానంటే, దీంట్లో వాటాలు లేనప్పుడు, అధికారుల ప్రమేయం లేనప్పుడు, రాజకీయ నాయకులు అప్పుడున్న ప్రభుత్వం రాజకీయ నాయకుల ప్రమేయం లేనిదే అప్పుడున్న టీటీడీ బోర్డు ఎవరైనా సరే, చైర్మన్ అయినా సభ్యులైన వాళ్ళు లేనిదే ఇది ఇంత త్వరగా ముందుకు సాగుతుందా అనేది ప్రతి ఒక్క సామాన్యుడి ప్రశ్న. ఇంకా టీటీడీ దేవస్థానం విషయానికి వస్తే, స్వామివారానికి ఇస్తే అత్యధిక ధనవంతులే కాదు, అత్యధికమైన లక్ష్యంసే కాదు, ప్రతి సామాన్యుడు కూడా, ఒక విలేజ్లో ఒక శ్రామికుడు కూడా అతను ఒక మొక్కుబడి పెట్టుకుంటే రూపాయి కూడా పెట్టి శ్రమించిన డబ్బు ఈ రోజు ఉండిలో వేస్తేనే మనమంతా ఈ యొక్క ధర్మ పరిరక్షణలో, హిందూ క్షేత్రాల్లో మనమంతా దానికి ఒక పవిత్రతను కూడా కట్టుకొని, దేశాలలో ఒక ప్రత్యేకమైన కలియుగ దైవం ఏదైనా ఉంటే అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి దక్కుతుందనేది అందరికీ తెలిసిన విషయం.